అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు బస్దీర్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్‌లో అన్ని ఇండ్ల మధ్యలో బెస్ట్ కన్‌స్ట్రక్షన్‌తోని 4 సంవత్సరాల పాత ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయగలరు మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి గానీ, ఇతర ఏ వ్యక్తి నుంచి గానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు నాదర్‌గుల్‌లోని మారుతినగర్ కాలనీ రోడ్ నంబర్ 4లో ఉంటుంది. ఈ నాదర్‌గుల్ అనేది మనకు బడంగ్‌పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. రీసెంట్లీ ఈ బడంగ్‌పేట్‌ను అండర్ జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చి మనకు బడంగ్‌పేట్ ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్‌కు ఆనుకున్న ఎంజీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వెనకాలనే ఈ కాలనీ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళినట్టయితే 133 గజాలలో వెస్ట్ ఫేసింగ్‌లో 25 ఫీట్ల వైడ్ రోడ్డుతోని 24x50 డైమెన్షన్స్‌లో 1150 సేఫ్టీలో 4 ఇయర్స్ కింద కట్టబడింది. ఇక ఈ ఇల్లు యొక్క చుట్టుపక్కల రోడ్డు కనెక్ట్ గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకున్నట్టయితే మనకు జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది. అదేవిధంగా సాగర్ హైవే బిఎన్ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే మనకు కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్, కాలేజ్ చాలా అద్భుతంగా మనకు దగ్గర ఉంటాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎంబీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వెనకాల ఉంటాము. స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్ కూడా మనకు పక్కనే ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కూల్స్ ఉన్నాయి. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతాను. ఒక నార్మల్ కాల్ పడుతుంది. అదేవిధంగా పార్కింగ్‌లో మంచి అద్భుతమైన గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా చాలా ఫేషియల్‌గా ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. ఏదైతే పార్కింగ్‌లో ఎలివేషన్‌లో చూస్తున్నారో మంచి అద్భుతమైన మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేస్‌లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల వుడ్‌తోని వాడడం జరిగింది. హార్డ్‌వేర్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అట్ లాస్ట్‌లో మనకు బోర్ పాయింట్ ఉంటుంది. మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. పైన కూడా ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. పార్కింగ్‌లో అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఉంటుంది. లోపల 2 బిహెచ్‌కే పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. 4 సంవత్సరాల పాత ఇల్లు అయినా ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా నీట్‌గా ఉంచుకోవడం జరిగింది. మనకు ఇప్పుడు హాల్లో ఉన్నాం. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అందమైన మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. మంచి పట్టీలతోని వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. మంచి కలర్ కూడా మనకు గోడలకు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఎటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేస్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షను చిన్న బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో, సరిపడిన సెల్ఫ్లు, మంచి ఫాల్ సీలింగ్ లైట్లు, ఇందులో కూడా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా ఫేషియల్గా రావడం జరిగింది మనకు. ఎందుకంటే 24x50 డైమెన్షన్ తక్కువైన వీళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి ఈజీగా ఇట్లా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది మనకు. చుట్టూ తిరిగే విధంగా మంచి సెల్ఫ్లతోని, వెంటిలేషన్ పరంగా విండోతోని, ఫాల్ సీలింగ్ లైట్లతోని, ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియల్గా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా రావడం జరిగింది మనకు. ఇందులో ఒక పార్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకునే ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా దీని వెనకాల మనకు డైనింగ్ ఉంటుంది. డైనింగ్ కూడా చాలా ఫేషియల్గా రావడం జరిగింది. తిన్న తర్వాత చేతులు కొడే విధంగా సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇది కిచెన్లో ఈజీగా ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా చాలా ఫేషియల్గా రావడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని, విండోతోని, సరిపడిన సెల్ఫ్లతోని 100% వాస్తు ప్రకారంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది. ఈస్ట్ కూడా ఒక డోర్ ఉంటుంది. చూసుకోండి, ఒక డోర్ కూడా ఎంత బాగుందో మనకు. ఇది సెట్ బ్యాక్లు చూసుకోండి. ఇక్కడ ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటుంది. ఇక్కడ మనకి ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఉంటుంది. దాని పక్కకే ఒక వాటర్ సంప్ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మన బస్ రోడ్కి అతి దగ్గరలో మంచి రోడ్డు కనెక్టివిటీతోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక చివరిగా మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకు 72 లక్షలు చెప్తున్నారు. 72 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటుంది డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్ ఫోన్ చేయాలి. మాకు మనవి 80% బ్యాంక్ లోన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు.
తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.